రాష్ట్రంలో పండుగ సందడిని తెలిపే పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరులో రొట్టెల పండుగ సంబరాలు మొదలయ్యాయి. బారా షాహిద్ దర్గాలో ఘనంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొంటారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు పోటీ పడుతూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఈ నెల 14న దర్గాను సందర్శించనున్నారు. అవధుల్లేని నమ్మకం, హద్దుల్లేని విశ్వాసం, కులమతాలకు అతీతం, అన్నింటికీ వేదికే రొట్టెల పండుగ. నెల్లూరులో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా రొట్టెల పండుగ కోలాహలంగా మొదలైంది. మొహరం పర్వదినాన ఈ రొట్టెల సందడి జరుగుతుంది. రొట్టెల రూపంలో మొక్కులు చెల్లించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తజనం తరలి వస్తోంది. బారా షాహిద్ దర్గా భక్తులతో కిటకిటలాడుతోంది. నిజానికి 30 ఏళ్ల కిందటి వరకు ఒక్కరోజే ఈ వేడుక జరిగేది. ఆ తర్వాత భక్తుల రద్దీ దృష్ట్యా 4 రోజుల వరకు అధికారికంగా రొట్టెల పండుగ నిర్వహిస్తున్నారు. అయితే కోర్కెల రొట్టెల మార్పిడి పండుగకు ముందు, పండుగ అయిన తర్వాత కూడా 10 రోజుల వరకు జరుగుతుంది. ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ రొట్టెల పండుగ వెనుక పెద్ద చరిత్ర దాగి ఉంది. రొట్టెల పండుగలో ఒక్కో కోరికల రొట్టెకు ఎంతో నియమ నిష్టలవసరమని, అలా పాటించి మార్పిడి చేసుకుంటేనే వరాలు సిద్ధిస్తాయని మత గురువులు చెబుతారు. కోరికల రొట్టెల మార్పిడి చేసుకునేవారు తొలుత స్వర్ణాల చెరువులోకి వెళ్లి తలపై వస్త్రం ఉంచుకోవాలి. ఒకరికొకరు కోరికలు నెరవేరాలని షహీదులను ప్రార్థనలు చేస్తారు. ఒకరి తలపై ఒకరు నీళ్లు చల్లుకుని ఆ తర్వాత రొట్టెపై ఆ నీళ్లు చల్లి ఒక చేతిలో రొట్టె ఇచ్చి మరో చేతితో రొట్టెలు మార్పిడి చేసుకుంటారు. హిందువులైనా కూడా దర్గాకి వచ్చి ప్రతి సంవత్సరము రొట్టె వదిలి తీసుకెళ్తా ఉంటాము. మాకు చెయ్యి దెబ్బ తగిలినా కూడా ఈ సంవత్సరము ఆయన కోసం వచ్చామన్నమాట. నమ్మకం ఉద్యోగం రొట్టె, వ్యాపారం రొట్టె. లాస్ట్ ఇయర్ వచ్చింది, అందువల్ల మళ్ళీ వదిలేసి లాస్ట్ ఇయర్ పట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వ్యాపారం బాగా కలిసి వచ్చింది, అందువల్ల మళ్ళీ వదిలేసి పట్టుకున్నాము. రొట్టెల మార్పిడిలో ఒక్కో కోరికల రొట్టెకు ఒక్కో విధానం పాటించాల్సి ఉంటుంది. కోరికల రొట్టె భుజించిన తర్వాత ఆ కోరికలు నెరవేరిన వారు ఆ మరుసటి సంవత్సరం అదే కోరికకు సంబంధించి 5 రొట్టెలు తయారు చెయ్యాలి. అవి విరగకూడదు, బాగా కాలకుండా తయారు చెయ్యాలి. ఆ తర్వాత ఒక్కో కోరికకు సంబంధించిన 5 రొట్టెల్లో ఒకటి ఇంట్లోనే ఉంచి మిగతా 4 రొట్టెలను దర్గాకు తీసుకువెళ్లి ప్రార్థనలు చేస్తారు. స్వర్ణాల చెరువులో 2 రొట్టెలు దేవుడి పేరు మీద ఇతరులకు అందించి మిగిలిన 2 రొట్టెలు మార్పిడి చేసుకోవలసి ఉంటుంది. పెళ్లి, సంతానం, ఇళ్ల రొట్టెలు వదిలేవారు 1 సంవత్సరం వరకు మాత్రమే వదలాల్సి ఉంది. అలాగే ఉద్యోగం, సౌభాగ్యం, వ్యాపారం రొట్టెలను ప్రతి సంవత్సరం వదలాల్సి ఉంటుంది. मांगा जाता है, पूरा होता बोल के अकीदा है, लेकिन दिल से मानना चाहिए और यकीन से मानना चाहिए और हर एक का मुराद पूरी होती है, चाहे छोटी हो या बड़ी. जिसको इसकी भी मुराद है पूरी हो जाती है, इधर दिल से पूरी होती है. और रोटी इधर तकसीम करते हैं. और ये बारा शहीद के नाम से बहुत मशहूर है नेल्लूर जगह. और बहुत लोग सब बेंगलुरु से, पूरे हिंदुस्तान के जगह जगह से इधर आते हैं. लोग बेंगलुरु से आए हैं और हमारा घर बोमनली में है. इधर बहुत अच्छा है दरगाह, और इधर जो भी मन्नत मांगता है अच्छा होता है. इधर बहुत करामत है, और जो भी आप सच्चे दिल से नियत मांगेंगे तो वो पूरी होता है. अगर आप सच्चे दिल से मांग के दूसरे अगले साल आके इधर रोटी बांटेंगे तो वो भी अच्छा होगा. और आप लोग इधर अच्छे सच्चे दिल से आना. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను, 7 సంవత్సరాల నుంచి వచ్చాను. నేనేం కోరుకున్నా కోరికలు తీరినాయి. ఇది 7వ సంవత్సరం మేము వచ్చి. బాబా దయ వల్ల అన్నీ బాగానే జరిగినాయి, అంతా బాగానే ఉంది. మా ఫ్యామిలీ కూడా వచ్చింది, అందరూ మేమేం కోరుకున్నామో అవన్నీ అయినాయి. నిష్ఠ నియమాలతో రొట్టెల మార్పిడి చేసుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు అంటున్నారు. 4 రోజుల పాటు నెల్లూరులో జరగనున్న ఈ రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భక్తులు హాజరవుతారు. అందుకు తగినట్లుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది పోలీసు శాఖ. 870 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు రొట్టెల పండుగకు పహారా కాస్తున్నారు. రొట్టెల పండుగకు మొత్తం 4 డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో డ్రోన్కు ఒక్కో ప్రాంతాన్ని కేటాయించి అవి గాలిలో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నాయి. మొత్తం 36 సీసీ కెమెరాలను అమర్చారు.
హైదరాబాద్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ ఘనంగా జరిగింది. అందరినీ ఒక్కటి చేసే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్తో పాటు విపక్షాల నేతలు, కళాకారులు హాజరయ్యారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అందరూ దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దత్తాత్రేయ అలాయ్ బలాయ్ నిర్వహించడం ఇది 12వసారి. స్నేహబంధం, ఆత్మీయతకు ప్రతీక అలాయ్ బలాయ్ కార్యక్రమం. మొదట్లో తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసే వేదికగా ఉన్న అలాయ్ బలాయ్ ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి 2 రాష్ట్రాల మధ్య సహకారం అనే అంశాలతో నిర్వహించారు. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం దత్తన్న గారు ఒక్కొక్క సంవత్సరం జరుపుతున్నారు. చాలా గొప్పగా జరుగుతున్నారు. దాని ముఖ్యత్వం ఏమంటే మనం అందరూ ఎప్పుడు కూడా కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, మన అందరూ ఒక భ్రాతృభావంతో ఉండాలి. ఈ దశ ముఖ్యత్వం ఏమంటే ఈ దశ చెడ్డ గుణాన్ని పైకి మనం విక్టరీ చేసేది అదే దశహర. అది దశ గుణాన్ని మనం గెలిపి ఓడించి అది దాని విజయదశమి అని 10వ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అదే విజయదశమిని మన దత్తన్న గారు అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్గా జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు ప్రతి పౌరునికి ఒక సామాజికంగా ఉండి బంగారు తెలంగాణ సాధన కోసం అందరం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలను తీసుకోవడానికి ఈ 3 అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు విద్య, వైద్యం వల్లనే వాళ్లకు జీవితంలో ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అందుకనే నేను తప్పకుండా కేంద్ర మంత్రిగా తెలంగాణకు అండగా ఉండి కేంద్రం నుంచి సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. లంబాడా నృత్యాలు, గంగిరెద్దుల ఆటలు, బతుకమ్మ పాటలతో అలాయ్ బలాయ్ కార్యక్రమం అత్యంత జోష్గా సాగింది. బుర్ర కథలు, హరిదాసు కీర్తనలు, ఒగ్గు కథలు, దున్నపోతు ఆటలు, మొత్తంగా అలాయ్ బలాయ్ అదిరిపోయింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ జోరుగా సాగింది. అలాయ్ బలాయ్ కార్యక్రమం అంటేనే దత్తన్న, ఆయనే దానికి ఐకాన్. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే ఈ కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తారు బండారు దత్తాత్రేయ. అందరిలో బంధుత్వాన్ని నింపుతారు. ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంతే ఆత్మీయంగా సాగింది అలాయ్ బలాయ్ కార్యక్రమం. దత్తాత్రేయతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కళాకారులతో కలిసి ఆటలాడి అలరించారు.
అలయబలయ కార్యక్రమం సాంప్రదాయ తెలంగాణ రుచుల కమ్మదనానికి వేదిక అయింది. 39 రకాల వినూత్నమైన వంటకాలు ఘుమఘుమలాడాయి. లివర్, మటన్, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, రొయ్యలు, వట్టి చేపలు, బొమ్మిడాయల పులుసు ఇలా తెలంగాణ రుచులన్నీ అలయబలయలో వండి వార్చారు. ఇవే కాదు, 300 కిలోల తలకాయ కూర, 300 కిలోల బోటిని లాగించేశారు. శాకాహారుల కోసం టమాటా, ఆలు, పప్పు, బెండకాయ పకోడీ ఫ్రై, వంకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, సాంబారు, రసం, పచ్చి పులుసు తయారు చేశారు. లో గడపడం, ఖాళీ బీరు సీసాలపై పడుకుని ఒంటిపై బండరాయి పగలగొట్టడం, అంతేకాదు సూదుల్లాంటి ఇనుప చువ్వలపై పడుకోవటం, వీపుకొచ్చిన ఇనుప చువ్వలతో పెద్ద బండరాయి మోయటం, వింటేనే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్న ఈ విన్యాసాలను అత్యంత అవలీలగా చేశారు కర్నూలు జిల్లాకు చెందిన పల్లె యువకులు. ఏటా విజయదశమి మరుసటి రోజున ఈ విన్యాసాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లో జరిగే ఈ విన్యాసాలను తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వస్తారు. మోలాలి, శ్రీరామ, హనుమాన్ వ్యాయామశాలలకు చెందిన యువకులు గురువుల పర్యవేక్షణలో శిక్షణ పొందుతారు. ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా విన్యాసాలు ప్రదర్శిస్తారు. 7 ఏళ్ల వయసున్న చిన్నారులు సైతం విన్యాసాల్లో ఆరితేరారు. బతుకమ్మ పండుగ అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగింది. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ కుటుంబాలన్నీ బతుకమ్మ పండుగ వైభవాన్ని అగ్రరాజ్యంలోనూ చాటి చెప్పారు. సుమారు 1800 మంది ఒక్కచోట చేరి బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో అమెరికాలోని ఎస్టన్లో ఈ వేడుకలు జరిగాయి. చిన్న అడవిలోన మోరాచ గుమ్మడి నాకు చిన్న దండ దొరికి
భవానీ దీక్షా విరమణకు పెద్ద ఎత్తున భక్తులు విజయవాడకు చేరుకుంటున్నారు. తొలిసారిగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వీరి కోసం హోమగుండం ఏర్పాటు చేశారు. అయితే లక్షలాది మంది భవానీలు దీక్షా విరమణకు వస్తారని తెలిసినా అందుకు తగ్గ స్థాయిలో మాత్రం ఆలయ అధికారులు సౌకర్యాలు వస్తువులను ఏర్పాటు చేయలేకపోయారని భవానీ భక్తులు చెబుతూ ఉన్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ నాయుడు విజయవాడ నుంచి అందిస్తారు. భవానీ మాలల దీక్ష విరమణతో కనకదుర్గ గుడి దిగువ ప్రాంతమంతా భక్తులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి కూడా భక్తులంతా పెద్ద ఎత్తున వచ్చి ఈ మాలా విరమణ చేస్తున్నారు. దీనికోసం అధికారులు ఇక్కడ హోమగుండాన్ని కూడా ఏర్పాటు చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో, అత్యంత నియమాలతో, అత్యంత భక్తి మాలలు ధరించిన భక్తులంతా ఈరోజు మాల విరమణ చేస్తున్నారు. అసలు మాల తాలూకా ప్రాధాన్యత ఏంటి, దీన్ని ఏ విధంగా విరమిస్తారనే విషయాలు మనతో మాట్లాడడానికి గురుస్వామి సంఘం అధ్యక్షుడు మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు భవానీ మాల దీక్ష తాలూకా ప్రాధాన్యత ఏంటి, దేనికోసం అసలు ఈ మాలను ధరిస్తారు భక్తులంతా? బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గారిచే 1979లో భవానీ దీక్ష ప్రారంభించబడిందండి. సంవత్సరంలో 2 సార్లు మాత్రమే భవానీ దీక్ష జరుగుతుంది ప్రస్తుతం. ఇది కార్తీక మాసంలో, అలాగే దసరా శరన్నవరాత్రుల్లో ఈ దీక్ష ఉంటుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో దాదాపుగా 2 రాష్ట్రాల భక్తులు ప్రత్యేకంగా ఈ దసరాకి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. అయితే దీనిలో వచ్చేసరికి 21 రోజు, 11 రోజులు, 40 రోజు ఇలాగా మండలం, అర్ధమండలం, శరన్నవరాత్రులు ఇలా 3 విభాగాలుగా ఈ యొక్క దీక్షను చేస్తూ ఉన్నారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ పవిత్రమైన శరన్నవరాత్రుల్లో ఈ భవానీ దీక్ష చేయడం అనేది చాలా ఉన్నతమైనదిగా దీక్షాపరులు భావిస్తారు. అలాగే అన్ని ప్రాంతాల్లో ఉన్న మా సంఘం గురు భవానీలు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ టీముల వారీగా భవానీలు సిద్ధం చేసి మాలలు ధరింపజేసి వాళ్ళతో పూజలు చేయించి ఇక్కడికి విజయవాడ తీసుకొస్తుంటారు. ఈ సంవత్సరం ప్రప్రథమంగా హోమగుండం వేయడం జరిగింది. దీని మీద మేము మా పీఠం వాళ్ళం మేడం గారితో, సూర్యకుమారి గారు ఐఏఎస్ మేడం గారితో మాట్లాడి హోమగుండం వేస్తే భవానీలు బంధాలు తీసుకొస్తారు, తద్వారా ఆదాయం పెరుగుతుంది, ఇంకా ఒక మంచి విధానాన్ని మనం స్టాండర్డ్గా ఏర్పాటు చేయడానికి ఉంటుందండి అవకాశం అని చెప్పని మేడం గారు చెప్పడం, మేడం గారు కూడా అంగీకరించి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేద్దాము, చక్కగా అందరం కష్టపడేలా చేద్దామని ఆమె ఎంతో మంచిగా మాకు సహకరించారు. హోమగుండం మాల ధరించడం వల్ల ఎటువంటి పుణ్యం లభిస్తుంది భక్తులకి? ఇది ఎలాగంటేనండి, వాళ్ళలో ఉన్న దుర్గుణాలు, దుర్వ్యసనాలు దూరం చేసుకుంటూ ఒక మంచి నడవడికి గురవుతూ చక్కగా మన సాత్విక భావంతో ఎవరికి చెడు చేయకూడదు, దురలవాట్లకు లోను కాకూడదు, మనం అందరికీ మంచి చేయాలి, అమ్మవారి సేవలు మనందరం ధరించాలి అనే ఒక మంచి సద్భావనని గురు భవానీలు భవానీ దీక్షాపరులకి నేర్పుతూ ఉంటారు. ఈ కాలంలో భజనల ద్వారా ఇతరులతో ఎలా మెలగాలి, ఎంత మంచిగా అందరికీ పరోపకారం చేయాలి అనే ఒక మంచి ఆలోచనలు చేస్తారు. దీనివల్ల అందరిలో మార్పు జరుగుతుంది. హిందూ సాంప్రదాయాన్ని ఈ రకంగా గురు భవానీలు ఈ యొక్క దీక్ష ద్వారా 5 రాష్ట్రాల్లో చేస్తున్నారు. దాదాపుగా 16 లక్షల మంది భవానీ దీక్షాపరులు, 6,000 మంది గురువులతో ఈ యొక్క దీక్షాపీఠం నడపబడుతుంది. భక్తులు ఎటువంటి నియమ నిబంధనలను ఆచరిస్తారు? ఈ ఎలాగుంటుందంటే ఒంటిపూట భోజనం, నేలపడక, క్షురకర్మలు చేయకపోవడం, అంటే గోళ్ళు చుట్టూ కత్తిరించకుండా సత్యాన్నే మాట్లాడుతా వాళ్ళు చాలా నిష్ఠగా అమ్మవారి నామస్మరణతోనే గడుపుతూ అమ్మవారి భజన సంకీర్తనం చేస్తూ అందరికీ మంచి చేస్తూ వాళ్ళ ఇళ్లలో కలిగిన దాంతోనే భోజనాలు వండి అందరికీ కూడా భోజనాలు పెట్టి అన్నదానం చేయడం, 10 మందికి అన్నదానం చేయండి అని చెప్పడం, హిందూ ధర్మాన్ని పవిత్రంగా ప్రతి ఇంటికి పంపడం ఒక విధానంగానే ఈ యొక్క దీక్షాపీఠం నడుపుద్ది. ఈ మాలా విరమణకు సంబంధించి 2 రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక్కడ మాలా విరమణకు సంబంధించి ఒక ప్రత్యేక హోమగుండాన్ని కూడా ఏర్పాటు చేశారు. నిన్న మంగళవారం కావడంతో భక్తులంతా కూడా మాలా విరమణ చేయలేదని, ఈ రోజు బుధవారం కావడంతో మంచి రోజు కావడంతో భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ మాలా విరమణ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు మాత్రం వైఫల్యం చెందాలని ఇక్కడ కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో నాయుడు, సాక్షి టీవీ, విజయవాడ. ఇవి పండుగ వేళ ప్రత్యేక కార్యక్రమ వివరాలు. స్టే ట్యూన్ టు సాక్షి.